అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సినిమా ఫీల్డ్ అందరూ 99% ఉన్నారు, కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది సినిమా వాళ్ళకి సరే, బయట వాళ్ళకి సరే, ఇది అందరికీ అప్లై అవుతుందండి. అందుకే కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అండి, మనం భారతదేశంలో మనందరూ వీఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ వైరల్ డిజీజ్ or we are not suffering from anything else. We are suffering from a feeling of a Hindu and Muslim feeling. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మ్యాటర్ జరుగుతుందండి. పాకిస్తాన్లో జరుగుతున్న మ్యాటర్ని మనం ఇక్కడ చదివితే మనకు వేరే ఒక ఇంప్రెషన్ వస్తుంది. దుబాయ్లో జరుగుతున్న మ్యాటర్ అంటే ఎమిరేట్స్లో జరుగుతున్న మ్యాటర్ చెప్తే ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఏం వస్తుందంటే నేను చెప్పనా, దుబాయ్ అదే ఎమిరేట్స్ అనేది ఒక ముస్లిం కంట్రీ అండి. ముస్లిం కంట్రీలో 1958లో అల్ రషీద్ ముక్తుమ్ హిందూ టెంపుల్ కట్టడానికి ఆయన పర్మిషన్ ఇచ్చి హిందూ టెంపుల్ కట్టారు 1958లో. ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చాడండి. ఒక ముస్లిం కంట్రీలో ఒక హిందూ టెంపుల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చి అప్పటికే చేశాడు. నేను మొన్న దుబాయ్కి వెళ్ళాను, దుబాయ్ నుంచి తర్వాత అబుదాబీకి వెళ్ళాను. అబుదాబీలో ఆయన షేక్ అల్ నయాన్ 27 acres అక్షర్ధామ్ వాళ్ళు కట్టడానికి టెంపుల్ ఇచ్చాడు. టెంపుల్కి వెళ్ళాను, ల్యాండ్ ఫ్రీగా ఇచ్చాడు. అంత గొప్ప మనిషి అంటే మనసు ఆయనకి. వాళ్ళ నెక్స్ట్ తరం కూడా అదే చేస్తున్నారు. ఇది పక్కన పెట్టాడు. నేను నా ఫ్రెండ్ అంటే తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ అని చెప్పి మేము ఎయిర్పోర్ట్లో దిగాం. ఎయిర్పోర్ట్ దిగా లగేజ్ ఇంకా రాలేదు, ఆయన కొంచెం ఏదో షాపింగ్కి వెళ్ళారండి. ఒక 10 మంది యూత్ అండి, అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారు. ఫోటో సెల్ఫీ మామూలుగా అడుగుతారు కదా, సెల్ఫీ అడిగారు. హిందీలో మాట్లాడుతున్నారు, సెల్ఫీ తీసుకున్నారు. అయిపోయింది. మేము ఆప్కా పిక్చర్ हम देखे हैं, बहुत अच्छा एक्ट करते हैं అది అన్నారు. క్యాజువల్గా అడిగాను, आप कहाँ से आ रहे हैं? हम पाकिस्तान से आ रहे हैं అన్నారు. మనసులో వాళ్ళకే ఎటువంటి ఫీలింగ్ లేదు. మా ఇండియన్ తెలుసు, నేను ఇండియన్ యాక్టర్ అని తెలుసు, అన్నీ తెలుసు. వాడు వచ్చి ఎంతో ప్రేమతో తీసుకున్నప్పుడు నిజంగా నా మనసు అక్కడ కరిగిపోయిందండి. అనవసరంగా మనం ఏంటంటే లేనిపోని ఫీలింగ్ అంటే మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు టాపిక్ని అంటే ఒకరొకరు రెచ్చగొట్టడం, ఒకరి గురించి తప్పుగా చెప్పడం. మనందరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఆ స్పీచెస్ వినేసిన తర్వాత మనలో కొంచెం గ్యాప్ వస్తుంది. మాట్లాడేవాడు మాట్లాడేసి వెళ్ళిపోతాడు, ఆయన హ్యాపీగానే ఉంటున్నాడు. బట్ మధ్యలో మన సఫర్ అవుతుంది. రిలీజన్ గురించి నేను ఒకటే చెప్తున్నానండి, నాకు ఒక్క రిలీజన్ చెప్పండి, నేను 500 సంవత్సరాలు ఇలాగే ఉంటాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఆరోగ్య ఇబ్బంది లేకుండా, తర్వాత కావాలంటే నేను ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు అని నాకు ఒక రిలీజన్ చెప్పండి సార్, నేను ఇప్పుడే మారుతాను, ఇప్పుడే నేను హిందువే, నేను వెళ్ళిపోతాను. కుదరదు కదా, ఏ రిలీజన్ వల్ల కుదరదు. మరి ఎందుకు మనం అనవసరంగా రిలీజన్ టాపిక్ తీసుకొచ్చి ఒకరొకరిని ఎందుకు మనం రుద్దుకోవాలండి? ఎవరి నమ్మకం వాళ్ళది. ఈరోజు ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు. యూ వాంట్ టు బికమ్ అ ముస్లిం, యూ కెన్ బికమ్ అ ముస్లిం. యూ వాంట్ టు బికమ్ అ క్రిస్టియన్, యూ కెన్ బికమ్ అ క్రిస్టియన్. దట్ ఈస్ యువర్ ఫెయిత్, ఇట్ ఈస్ యువర్ బిలీఫ్. సరే, రిలీజన్ ఇంత గొప్ప అంటారు కదా, మరి ఎందుకు మీ రిలీజన్లో ఉన్నవాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నారు? ఎందుకు మీ వాళ్ళందరూ ఏంటంటే అసలు రోగాలతో చస్తున్నారు? ఎందుకు మొన్న కరోనా వచ్చినప్పుడు మీ రిలీజన్ వాళ్ళు చచ్చారు? పోనీ దీనికి నేను సమాధానం చెప్పండి. అందరూ చచ్చారు, అన్ని రిలీజన్ వాళ్ళు అందరూ చచ్చారు. అంటే తలరాత్రులు ఏం రాసి ఉందో అది ఎవడేం చేయలేడు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫెయిత్. ఆ ఫెయిత్ని మనం ఏంటంటే జాగ్రత్తగా మనం ఆ ప్యాటర్న్, ఆ రిలీజన్ ప్యాటర్న్ మనకు ఇష్టం, ఆ రిలీజన్లో ఉంటున్న కొన్ని క్రమశిక్షణలు మనకి ఇష్టం కాబట్టి మనం తీసుకుంటాం. ఈరోజు ఎవరు ఆపట్లేదు, అది మీకు ఇష్టం లేదు, మీకు ఇంకో దాంట్లో కాన్ఫిడెన్స్ వచ్చింది, వెళ్ళిపోండట్టు. నేను అనేది మనస్ఫూర్తిగా వెళ్ళడం. ఈ కన్వర్షన్ ఫోర్స్డ్ కన్వర్షన్ కాదులే, మనస్ఫూర్తిగా నేను ఆడ వెళ్ళాను, ఆడ ఫస్ట్ టైం మంచి జరిగింది, రెండోసారి వెళ్ళాను జరిగింది, మూడోసారి జరిగింది, అయితే నాకు ఆ గాడికి కనెక్షన్ ఉంది, వెళ్ళండి, ఎవడాపుతాడు? బట్ బలవంతంగా ఏదేదో చెప్పి కించపరిచి చేయడం అనేది చాలా తప్పు అండి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మన జైల్స్ అన్నిట్లో తీసుకుంటే మన భారతీయులు చాలామంది జైల్లో ఉన్నారు కదా, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉన్నారు. అలాగే మరి మిగతా దీంట్లో కూడా ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన మంచి వాళ్ళని కూడా ఎందుకు మనం ఒకేసారి మనం అలా కలుపుకోవడం అండి? దేశభక్తి ఉండాలి. మన దేశ జోలికి ఎవడైనా వచ్చి ఎవడని గెలికి ఎవడైనా దేశాన్ని చెడగొట్టడానికి వస్తే వాడిని చంపేయాలి.
దాంట్లో డౌటే లేదు. మనల్ని బ్రతకడానికి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇలా పోతుంటే నో, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మీ ఊళ్ళో ఎలా ఉంది అలాగే మీ ఊళ్ళో మీ చట్టం అలాగే ఉంది. కాకపోతే మన భారతీయులు చాలా సాఫ్ట్, చట్టం చాలా వీక్, పనిష్మెంట్ వచ్చేసి చాలా సాఫ్ట్. అమ్మాయిని రేప్ చేస్తే ఏదో ఇంత అమౌంట్ కట్టాలి, అయిపోతుంది, బెయిల్ వస్తాడు, మళ్ళీ రేప్. ఇదే విదేశాల్లో జరగదు కదా, ముస్లిం కంట్రీలో జరగదు కదా. మొన్న కూడా రీసెంట్గా చెప్పాను, లేడీస్ అర్ధరాత్రి షాపింగ్ వెళ్తున్నారు, కాలేజెస్ నైట్ కాలేజెస్కి వెళ్తున్నారు, ఐటీలో పనిచేస్తున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు. మన దేశంలో ఎప్పుడు వస్తుంది తెలీదు. బట్ ముస్లిం కంట్రీకి వెళ్తే చాలా అక్కడ లేడీస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మన వాళ్ళందరూ ఫర్గెట్, తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఏంటంటే పనిచేసే కంపెనీలన్నీ ముస్లిం కంపెనీస్, పాకిస్తానీ వాళ్ళు అందరూ కలిసి ఉంటున్నారు. సో మనం ఎట్లా పాకిస్తాన్ చట్టవాళ్ళు మనం ఎట్లా చెప్తామండి?